వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడు కూడా మనము కొంతమంది ఏమంటే ఏదైనా మాట్లాడాలన్నా, ఎక్కడైనా ఏదైనా చెప్పాలన్నా, మీ చదువు విషయంలో ఒక ప్రాజెక్ట్ ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా అనుకోండి, లేదంటే ఒక జాబ్‌లో మీరు ఇంటరాక్ట్ అవ్వాలి అదర్ కొలీగ్స్‌తో గానీ, ఏదైనా లేదు అంటే ఒక పెద్ద ప్రసంగం జరుగుతుంది. అందులో మీరు మాట్లాడాలనుకున్నారు. ఇలా ఏదైనా ఒక ఇనిషియేషన్ తీసుకొని చెయ్యాలి అని అనుకున్నప్పుడు చాలామంది దీంతో ఆగిపోతూ ఉంటారనమాట. దానివల్ల ఆగిపోతూ ఉంటారు. అదేంటి అంటే సిగ్గు. అంటే మనం కరెక్ట్‌గా మాట్లాడగలుగుతామా లేదా? మనం అసలు ఆ టాలెంట్ మనకుందా లేదా? ఇలాగ రకరకాలుగా లోపలే మీకు చెప్పే సత్తా ఉన్నా కానీ, లేదంటే మీకు మాట్లాడగలే వాగ్దాటి ఉన్నా కానీ, దాన్ని మీరు లోపలే ఉంచుకొని దాన్ని తొక్కేసి, మీ సిగ్గు, మీ భయం ఏదైతే ఉందో దాన్ని ఎక్స్‌ప్రెస్ చేసి కామ్‌గా ఉండిపోతూ ఉంటారు. అలా కాకుండా సిగ్గుపడకుండా ఎలాంటి చోటైనా మాట్లాడగలగాలంటే ఖచ్చితంగా వీటన్నిటిని పాటించి తీరాలన్నమాట. అవేంటి అంటే మనం ఏం చెప్పాలనుకున్నామో దాన్ని నిర్మొహమాటంగా, నిర్భయంగా మాట్లాడేసేయాలన్నమాట. అది తప్పో, ఒప్పో అనే తర్వాత సంగతి. ముందు మాట్లాడేసేయాలి. ఆ తర్వాత ఎప్పుడు మాట్లాడేటప్పుడు భయపడకూడదు. అలాగే మనము ఏది మాట్లాడినా గానీ అది మాట్లాడేటప్పుడు తల ఎత్తుకునే మాట్లాడాలి. తల దించుకొని మాట్లాడుతున్నామంటే మనం ఏదో తప్పు చేస్తున్నామనో, లేదంటే మనం చెప్పేటటువంటి దానిలో మనకు క్లారిటీ లేదనో, మనకు ఆ కాన్ఫిడెన్స్ లేదనో మనకి మనమే ఒప్పుకున్నట్టు అవుతదనమాట. కాబట్టి తల ఎత్తుకొని చక్కగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు స్పీడ్‌గా మాట్లాడకూడదు. అప్పుడు క్లారిటీ మిస్ అయిపోతాం. నెమ్మదిగా మనం ఏం చెప్పాలనుకున్నామో అది చక్కగా చెప్పాలనమాట. ఎప్పుడైతే మనం లైఫ్‌లో ఈ సిగ్గు అనేది వదిలేస్తామో అప్పుడే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. అది ఎక్కడైనా ఏ సిచ్యువేషన్‌లో అయినా. కాకపోతే మనం మాట్లాడమన్నాం కదా అని మన అవసరం ఉన్నా లేకున్నా టకటక మాట్లాడేయడం అది అది చేయమని చెప్పడం లేదు. ఓన్లీ ఇప్పుడు ఇది చెప్పేదంతా కూడా ఎవరైతే ఒక టీచింగ్ ప్రొఫెషన్ కానివ్వండి, లేదంటే ఒక చదువుకునే పిల్లలు వాళ్ళ ప్రాజెక్టు చెప్పడంలో కానివ్వండి, ఒక జాబ్ హోల్డర్స్ కానివ్వండి, లేదు అంటే కొన్ని మంచి విషయాలు చెప్పే విషయంలో కానివ్వండి, అలాంటి చోట ఎక్కడైతే మనము ఇక్కడ మాట్లాడొచ్చు, ఇక్కడ మన పాయింట్ చెప్పచ్చు అని అనుకుంటామో, అక్కడల్లే మీ పాయింట్ సిగ్గుపడకుండా పెట్టండి అని మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. అర్థమైంది కదా? ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.